ఆ! ఇంకా ఆదాయం, లాభాలు ఇవన్నీ పక్కన పెడితే ప్రశాంతమైన వాతావరణం అండి. చుట్టూ గడ్డి, చిన్న పిల్ల కాలవ చూసారండి? అందులో బోలెడు చేప పిల్లలున్నాయి. ఎవరికైనా కావాలంటే వచ్చి పట్టుకోండి ఫ్రీగా. నో ప్రాబ్లం. ఆ! ఇకపోతే చుట్టూ చక్కటి ప్రశాంతమైన వాతావరణం అండి. నాకున్న దాంట్లో ఏదో ప్రశాంతంగా నేను ఆ రేకుల షెడ్‌లో ఉన్నా, ఉన్నదంతా పోగొట్టుకొని అద్దెలు కట్టలేక వచ్చి ఇలా రేకుల్లో ఉంటున్నారని చుట్టుపక్కల వాళ్ళ మాటలకే కొంచెం మనసు కష్టంగా అనిపించినా, ఒక్కొక్కసారి అయ్యో పిల్లల్ని ఇలా పాముల్లో, పురుగుల్లో పెట్టామని బాధగా అనిపించినా, చేసేదేమీ లేక ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాల్సి వస్తుందండి. ఏం చేద్దాం? ఎవరికో ఒకసారి టైం రావాలి కదండీ! మన టైం ఎప్పుడు వస్తుందో అదేదో చెప్పినట్టు ఎక్కడో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయిందో ఏమోనండి. కొంచెం మీ దగ్గర ఉంటే క్లియర్ చేసి పంపిద్దురు. మీ పేరు చెప్పుకుంటా. పెద్దోళ్ళకి లైకులు కొట్టి, షేర్లు కొట్టిన వాళ్ళు చెప్పుకుంటారండి. అదేం అలాంటి చిన్నోళ్ళకి కొట్టండి. మీ పేరు అబ్బా! ఒక లైక్ రాగానే అబ్బా! ఎవరో దేవుడు కొట్టిండని చాలా సంతోషపడిపోతాం. ఏదో చిన్న చిన్న బ్రతుకులు కదండీ! ఇంకేదో సాధిచ్చేద్దాం అని స్టార్ట్ చేశానండి యూట్యూబ్. చూద్దాం ఎంతవరకు నేను గెటిన్ అవుతానో లేదో ట్రైల్ వేద్దామని వేసానండి. ఇంకా ఎవరికి తెలియని కూడా తెలీదు మా ఇంట్లో. చూస్తే గన ఉంటదనమాట మనకి. అబ్బో! రామాయణ మహాభారతాల్ని చదివి వినిపిచ్చేస్తారు అంతే. నిజంగా రామాయణ మహాభారతాలు కాదండోయ్! అవి వేరే ఉంటాయి వాళ్ళకి.